5వ వచనం ప్రకటన 8వ అధ్యాయం 5వ వచనం. భూపాతిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగెను. అత్యంత ప్రేమ కృపా కనికరము కలిగిన మా తండ్రి, ఈ మహాకృపను బట్టి ప్రకటన గ్రంథంలో దాచబడిన సత్యాలు ఒక్కొక్కటి మేము ఉంచుతున్నాం. సమయం సమీపించింది కనుక ఈ గ్రంథాన్ని చదువువాడు, వినివాడు, గైకొనివాడు ధన్యుడని చెప్పాము. ఈ ధన్యత సంఘానికి ఇచ్చినందుకు కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. నానా మరి 5వ వచనంలో దాచబడిన సత్యములు మేము ఉంచు ఆత్మీయంగా బలపడటానికి దయచేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అమ్మా, గడిచిన వారం ప్రార్థన శిష్యులు వచ్చి నేర్పించు అని చెప్పింది వెళ్ళాం. ఏంటి ప్రార్థన ఎలా చేయమని చెప్పాడు దేవుడు? 3 అంశాలు చెప్పాడు. ఏంటమ్మా చెప్పండి. 1, ఆయన చెప్పాలి మీరే, ఆయన చిత్తానుసారమైన ప్రార్థన. 2, ఆయన నామంలో. ఎవరి నామంలో చేస్తున్నారు మీరు? అంటే యేసు నామంలో ప్రార్థన అంటే చెప్తా కదా, అని రవ్వ, అని శిక్షించు, అని చెయ్యాలనుకుంటూ ఇదిగా క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి ప్రార్థన. యేసు నామంలో ప్రార్థన అంటే ఆయన క్షమించి ప్రేమించి ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన కూడా అలాగే ఉండాలి. శుద్ధులు 3వది ఏం చెప్పాను? ఆత్మతో ప్రార్థన. తర్వాత ప్రార్థన చేయిస్తున్నప్పుడు ఉండకూడదు ఏం చెప్పాను? 5 చెప్పాను. ఏం చెప్పండి? 1, పాపం పెట్టుకొని బాధపడుతుంది. పాపం పెట్టుకొని చెందారు. 2, విగ్రహాలు పెట్టుకొని చెందారు. అంటే విగ్రహాలు అంటే ఏం చెప్పాను? దేవుడి మందిరానికి రాకుండా నిన్ను ఆటంకపరిచేది ప్రతిదీ కూడా విగ్రహం. 3, వాక్యం చెప్పినప్పుడు వినకుండా ప్రార్థన చేస్తే వినడం. 4, క్షమించే మనసు లేకుండా ప్రార్థన చేస్తే వినడం. చెప్పండి అని నేనే చెప్తాను. 5, విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే వినడం. తర్వాత ఏమన్నా వేషధారుల వల్ల ప్రార్థించబోతుంది. ఇంకేంటి? విస్తారమైన మాట ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. మరి ఎలాగుండాలంటే కనెక్షన్ ఉండాలి. ఎవరితో? కనెక్షన్ లేనిపోవడం ఇతరుల మోసం చేయడానికి పనికొస్తుంది. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఈరోజు ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపం, ఈ 4 ఆధ్యాత్మిక ఆశీర్వాదం ఉంది. ఒకటి కూడా సాధ్యం. 2 చెప్తాను. అమ్మ, ప్రార్థన ఉజ్జీవాన్ని కలిగజేస్తారు. అమ్మ, 1 సమూయేలు 7వ అధ్యాయం పెట్టుకో. 1 సమూయేలు 6వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల ప్రజలు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయారు. అయితే 7వ అధ్యాయానికి వచ్చేసరికి సమూయేలు ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఫిలిష్తీయుల యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు కొన్నిసార్లు మనం ఏమనుకుంటా, అరే ప్రార్థన చేస్తుంటే కష్టం వచ్చింది, ఇంకా ప్రార్థన ఎందుకు? అరే ప్రార్థన చేస్తుంటే యుద్ధానికి వచ్చారు శత్రువులు, ఆపలే, ప్రార్థన చేస్తూనే ఉన్నా. ఏమైంది? త్వరలో ఆకాశం నుంచి దేవుడు ఉరుములను కురిపించి, ఆయన సమూయేలు ప్రార్థన విని ఉరుములు కురిపించి ఫిలిష్తీయులను కలవరపరచి చెదరగొట్టాడు. 10వ వచనం చదవాలి. 1 సమూయేలు 7:10. సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చారు. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయారు. అమ్మ, ఇక్కడ ఏంటి? ఇక్కడ ఉరుములు దేన్ని చూపెడుతుంది? విజయములకు సాదృశ్యం. అంటే ఇంతవరకు ప్రభు నేను ప్రార్థన చేసే ఓడిపోయి, నేను ప్రార్థన చేసే నా భర్త మారాలని ఆవిడ విడిచిపెట్టలేదు, నేను ప్రార్థన చేసే నా కుమారుడు నాకు విధేయత చూపించాలని ఇంకా విధేయత రాలే,
నా కుమార్తె విధేయత చూపించట్లే. అయినా ప్రార్థన ఆపకుండా ప్రార్థన నువ్వు చేస్తూ ఉంటే ఆ ప్రార్థన దేవుడు విని ఈ ప్రార్థనకు జయాన్నిస్తాడు. ఇక్కడ 6వ అధ్యాయంలో ఏ స్థలములో ఓడిపోయారో ఫిలిష్తీయుల చేతిలో 7వ అధ్యాయంకి వచ్చేసరికి అక్కడే గెలిచారు. అంటే ఎక్కడ ఓటమి చెందుతావో అక్కడ నీకు విజయం ఇస్తాడు. ఎవరి చేతిలో ఓడిపోయావో వారినే ఓడిస్తావు. ఎక్కడ నీవు ఓటమి పాలయ్యావో అక్కడ విజయ ధీరుడిగా దేవుడు నిన్ను నిలబడతాడు. ప్రార్థన విజయాన్ని ఇచ్చేది. అమ్మా, మనందరికీ తెలుసు, ఎరికో పట్టణాన్ని ఏం చేశారు? స్తుతి స్తోత్రాల తాల కూలగొట్టారు. ఇప్పుడు ఇదే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళారు? ఆయు పట్టణం దగ్గరికి వెళ్ళారు. ఆయు పట్టణ ప్రజలు ఎదుట నిలబడలేక పారిపోయి వచ్చారు. ఎందుకు? ఎరుకో పట్టణం దగ్గరికి పట్టణాన్ని ముట్టడి చేయాలి అనుకునేటప్పుడు ఎరుకో పట్టణం ఎందుకండి? యోర్దానుని కూడా దాటటానికి దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని దగ్గర విచారణ చేసి దేవుని దగ్గర ప్రత్యుత్తరం తీసుకుని ఆ ప్రకారం నడిచారు. అయితే అంత పెద్ద ఎరుకో పట్టణం ఏమీ కాకుండా కూలబట్టే ఇది చిన్న పట్టణమే కదా అని తన సొంత శక్తి సొంత జ్ఞానంతో ఆధారపడి ప్రార్థన లేకుండా వెళ్ళారు. ఏమైందమ్మా? ఓటమి చెందారు. కనుక పరీక్షల్లో ఎంతవరకు ఓటమి చెందావా? ప్రార్థన నీకు జయాన్ని ఇస్తాడు. ప్రార్థన దేవుడు ఆయన మన దేవుని పేరేంటి? 65 కీర్తన 2వ చరణంలో ఏముంది? సర్వ శరీరంలో ప్రార్థన ఆలకించువాడు. కనుక ఇక్కడ ఇంతవరకు ఎక్కడ నువ్వు ఓటమి చెందావో నువ్వు విడవకుండా ప్రార్థన చేస్తే ఎక్కడ ఓటమి చెందావో అక్కడ జయాన్నిస్తా. నీ కుమారుడు మారకపోతే నీ ప్రార్థన విడువక ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన విని నీకు విధేయత చూపించేటట్టు చేస్తా. నీ భర్త తాగుబోతైతే నువ్వు విడువక ప్రార్థన చేస్తే వ్యసనం అంటే అశక్యత కలిగించే రీతిగా ప్రార్థన విజయాన్ని ఇస్తాను. అయితే ఇది ఉగ్రతకు కూడా సాదృశ్యం. అమ్మ, ఇప్పుడు మీరేం చదివారు? బలిపీఠం మీద నిప్పులతో దేని నింపన్నాడమ్మా? సువర్ణ బలిపీఠం నింపి ఎక్కడేమన్నాడు? భూమి మీద ఏమన్నాడు? అంటే ఒకటి, ఇది ప్రార్థనలో ఉండే విజయానికి సాదృశ్యం, శక్తికి సాదృశ్యం. 2, దేవుని బిడ్డలకు హింసించుచున్న వ్యక్తుల కొరకు ఎండ్ డేస్ లో జరగబోయే కార్యం. అమ్మ హెచ్కేల్ 10వ అధ్యాయం 2వ వచనం ఇక్కడ ఏమన్నాడు తెలుసా? బలిపీఠం మీద నిప్పులతో నింపి పట్టణం మీద కుమ్మరించు అంటున్నాడు. హెచ్కేల్ 10:2. అప్పుడు అవిసనార బట్ట ధరించుకొనిన వారితో యెహోవా కేరుబు క్రిందనున్న చక్రముల మధ్యకు పోయి ఎరుపుల మధ్యనున్న నిప్పులు చేతుల నిండా తీసుకుని పట్టణము మీద చల్లుమని సెలవీయగా. అమ్మ, ఈ నిప్పులు దేనికి? ఉగ్రతకి. ఇక్కడ ఏమన్నాడు? ఆ సువర్ణ బలిపీఠం మీద నా పరిశుద్ధుల ప్రార్థన చేసి భూమి మీద కుమ్మరించు అంటే మొదటి 3.5 సంవత్సరాల కాలంలో క్రైస్తవులను హింసించిన వారు, దేవుని బిడ్డలను శ్రమ పెట్టిన వారు, దేవుడు వారి పక్షంగా మార్పు లేని ప్రజల కొరకు తీర్పు తీర్చడానికి ఉగ్రతను కుమ్మరిస్తున్నాడు. ఇది ఇప్పుడు ఉగ్రతకు సాదృశ్యం. అమ్మ 2 రాజులు 25 అధ్యాయం పట్టుకో. ఇప్పుడు నిప్పులు చూసి కుమ్మరించమన్నాడు కదమ్మా. హెచ్కేల్ ఏమన్నాడు? పట్టణం మీద. అంటే యెరూషలేము ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు నెబుకద్నెజరు రాజు తన గృహ నిర్వాహకుడైన నెబూజరదాను వచ్చి యెరూషలేము పట్టణాన్ని కాల్చేశాడు, మందిరాన్ని కాల్చేశాడు. ఏం చేశాడు? యెరూషలేము రాజనగరము ధనవంతుల ఇళ్లను అగ్ని చేత కాల్చివేశాడు. అమ్మ 2 రాజులు 25 అధ్యాయము 8-9 వచనాలు. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకుడునకు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి
యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్ని చేత కాల్పించారు. చాలు అమ్మ, ఇదేంటి ఉగ్రతకు సాదృశ్యం. దేవుడు సమయం ఇచ్చే కృపా కాలంలో సువార్తను ప్రకటించే, అయితే సువార్తను వినకుండా సువార్తను పెడచెవిని పెట్టి దేవుని బిడ్డలను హింసించుతున్న వారికి నిప్పులు కుమ్మరిస్తాడు. అంటే ఏంటి? ఉగ్రత, దేవుని ఉగ్రత కుమ్మరిస్తాడు. ఎవరి మీద? అమ్మ, యెషయా 13వ అధ్యాయం పట్టుకుంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, దుర్మార్గుల దోషములు బట్టి. ఇప్పుడు చెడు బాగా విస్తరిస్తుంది కదా. చెడుతనము చేసిన వారి మీద, అహంకారం, అతిశయం మీద, గర్వాంతుల మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడతాది. 13, 11 యెషయా. లోకుల చెడుతనమును బట్టి. అమ్మా, దేనికి? ఎందువల్లంట? చెడును బట్టి. 1, 2 దోషం. దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించెదను, బలాత్కారుల గర్వమును అణచివేసెదను. చూడండి, ఇక్కడ దుష్టులు వారు చేసే దోషాన్ని బట్టి. అరే, ఎక్కడ చూసినా చెడు విస్తరించింది అంటే ఈ చెడును సమూలంగా నిర్మూలించే కాలం రాబోతూ ఉంది. ఆయన ఉగ్రత చెడు చేసే వారి మీద కుమ్మరించబోతాడు. ఎప్పుడు? అమ్మా, పరిశుద్ధ గ్రంథమును ఆయా స్థలాలలో ఉరుములతో దేవుడు భూమి మీద ధరించి ప్రజలకు తీర్పు తీర్చినట్టుంది. నిర్గమకాండం 9వ అధ్యాయం 23వ వచనంలో ఫరో హృదయం కఠినమైపోవటం వల్ల ఎన్ని అద్భుతాలు చేసినా విశ్వసించలేకపోవటం వల్ల ఏం చేశాడు? ఉరుములు వడగండ్లను కురిపించి ఐగుప్తులో ఉన్న పొలాలన్నింటినీ కూడా నాశనం చేశాడు. 9:23. మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుతుండేది. యెహోవా ఐగుప్తు దేశము మీద వడగండ్లు కురిపించారు. అలాగే వడగండ్లతో కలిసిన పిడుగులను బహు బలమైన వాయను ఐగుప్తు దేశం అదేం చేస్తుందమ్మా? ప్రతి పంటను కూడా నాశనం చేసి ఐగుప్తుల పొలంలో చేతికొచ్చిన పంటనంతా కూడా నాశనం చేసి. ఇప్పుడు చూడండి, మన కొంతమంది చాలా రోజుల క్రితం కప్పలకి పెళ్లిళ్ళు చేశారు. గుర్తుందమ్మా ఎవరికి? తెలంగాణలో వర్షం రావట్లేదని. ఈ మనుషులు మూఢనమ్మకాలు చూడండి, ఈ దురాచారాలు మూఢనమ్మకాలు చూడండి. కప్పలకు పెళ్లి చేస్తే వర్షం కురుస్తుందండి, దేవునికి ప్రార్థన చేస్తే వర్షం కురిపించా. ఈ రోజుల్లో చూడండి, చేతికి పంట వస్తున్నప్పుడు చెడుతనాన్ని బట్టి, దేవునికి వ్యతిరేకంగా మానవుడు చేస్తున్న క్రియలను బట్టి, దోషాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? పంట అంతా చెదరగొట్టేస్తున్నాడు. అన్న, ఉరుములు దైవ సన్నిధికి కూడా సాదృశ్యం. నిర్గమకాండం 19వ అధ్యాయం. ఇక్కడ ఇశ్రాయేలు సీనాయి కొండ మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు ఉరుములతో దిగి వచ్చాడు. 19:16 నిర్గమకాండం. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెంలోని ప్రజలందరూ వణికిరి. చాలమ్మా. అమ్మ, ఎందుకు వచ్చాయి ఉరుములు? దేవుడు దిగొస్తున్నాడు. మీరు ఏలియాతో కూడా మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాడమ్మా? ఉరుములతో, మెరుపులతో మాట్లాడాడు. అంటే ఇది దేనికి సాదృశ్యం? దైవ సన్నిధికి సాదృశ్యం. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఉరుములు కురిపించారో రెండోసారి ఇశ్రాయేలు ప్రజలేంటి? ప్రవక్తకు భయపడ్డారు, దేవునికి భయపడ్డారు. అంటే కొన్నిసార్లు దేవునికి భయపడకుండా నువ్వు దేవునికి దూరంగా జీవిస్తున్నప్పుడు ఆయన దేవునికి భయపడేటట్టు చేయటం ఉరుములు కురిపిస్తాడు. 12:18 మొదటి సమూయేలు 12:18. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకును బహుగా అమ్మా భయపడ్డారు. ఇప్పుడు ఏదైనా విపత్తు వస్తేనే ప్రజలు భయపడతారండి. చూడండి, కరోనా వచ్చినప్పుడు ఎక్కడ భక్తి వచ్చింది మనిషికి. అందరూ భయపడిపోయి మోకరించి ఫోన్లు మాకు ఎలాగొచ్చాయంటే, బ్రదర్ మీరు ఆన్లైన్లో ప్రేయర్లో మేము కూడా పాల్గొంటాం. ఎక్కడ చూసినా
అమ్మా అంతవరకు ఇటలీలో రోడ్ల మీదకి వచ్చి ప్రజలు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశారు. అంటే శ్రమ వచ్చినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. అంటే ఎప్పుడైతే ఉరుములు వచ్చాయో దేవుని అమ్మో ఇది మానవ శక్తితో విజ్ఞాపనం, ఈ శక్తి దేవునికే ఉంది అని దేవునికి భయపడతారు, దైవజనులకు ప్రవక్తకు భయపడతారు. అమ్మ శత్రువులను చెదరగొట్టడానికి ఉరుములు కురిపిస్తాడు. 2 సమూయేలు 22 అధ్యాయము 14వ వచనం. 22:14. యెహోవా ఆకాశమందు గర్జించెను, సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించెను. పుట్టించిన తర్వాత తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. ఆమె ఏం చేశాడు? శత్రువులను చెదరగొట్టాడు. అమ్మ ఇప్పుడు దేవుడు అంచు దినాలలో భూమి మీద గొప్ప సూచనలు చేసి ఆయన నమ్మని బిడ్డలకు, ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్న బిడ్డలకు అంచు దినాలలో ఆకాశములో భూమిలో ఆయన మహత్కార్యాలు జరిగిస్తాడు. యోవేలు 2:30. మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెను. ధూమ స్తంభం అమ్మా ఇప్పుడు ధూపంది కదా, అదే కదా కింద పడుతుంది. కురిపిస్తాడు ఉగ్రతకు సాదృశ్యం. ఒకటంటే ఏంటమ్మా ఉరుములు దేనికి సాదృశ్యం అని చెప్పి జయములకు సాదృశ్యం. ప్రార్థనలో జయం. ఇది మనకు. రెండోది ఏంటి? ధ్వని. ధ్వని అంటే ఆయన శృంగధనులు విని ఆయన ముఖ దర్శనము ద్వారా నడిపిస్తాడంట. అంటే ఆయన నడిపింపును చూపెడుతూ ఉన్నది ధ్వని. 89 సంకీర్తన 15 వచ్చాడు. శృంగధ్వనుల నెరడు ప్రజలు మనులు యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొంచున్నారు. అమ్మ ధ్వని అంటే శబ్దం కదా, అంటే ఆయన ఆత్మ ద్వారా మనం నడిపించడాన్ని చూపెడుతూ ఉన్నది. కొన్నిసార్లు ఏ నిర్ణయం తీసుకోవాలో నీకు తెలియదు. ముందుకెళ్ళాలా, వెనక్కెళ్ళాలా, ఆగిపోవాలా తెలియదు. అలాంటప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు నీ హృదయంలో నుంచి ఒక మెల్లని స్వరంగా దేవుడు మాట్లాడుతాడు. ఆయన ధ్వని లేకుండా, ఆయన నడిపింపు లేకుండా నువ్వు వెళితే గమ్యం చేరలే. కనుక ఈ స్థలంలోనికి నువ్వు ప్రయాణం అయితే అక్కడ కీడు ఉంది, ఈ స్థలంలో ప్రయాణం చేస్తే అక్కడ అపాయం కలుగుతుంది. వెనక నుండి ఒక శబ్దం ప్రార్థించే వ్యక్తులకు వినబడతాది. 30 యెషయా 21. యెషయా 30:21. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. చూడండి, సేవకులు కూడా దేవుడు ఎక్కడికి వెళ్ళా, ఎక్కడ అక్కడతో ఉంది, ఎక్కడ ఉద్యోగం కలుగుతా, ఎక్కడ ఆత్మలు రక్షించబడతాయి, తన చిత్తానుసారంగా స్వరాన్ని వినిపించి నడిపిస్తాడు. అమ్మ నీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళా ఒకటి ఇదివరకు చెప్తుంది. ఉప్పల్ హాస్టల్ క్వార్టర్స్ లో మా అటెండర్, మా ఆఫీస్లో అటెండర్ పేరు భక్త సింగ్. అతని కూతురు డెలివరీకి దగ్గరలో నాకు చెప్పాడు, సార్ మా కూతురు డెలివరీకి దగ్గరలో ఉంది, సార్ రండి సార్ ప్రార్థన చేస్తాను. బయలుదేరుతున్నాడు. అంతకు మునుపు 4 రోజుల క్రితమే ముస్లిం కన్వర్ట్ భాషా జాన్పాల్ మౌలాలీలో ఉంటాడు. ఆయనకి 4 రోజుల క్రితం చెప్పాను వస్తానని. 4 రోజుల నుంచి అవ్వలేదు. బయలుదేరుతున్నట్టు అప్పుడు ఈరోజు ఉప్పలకి వెళ్దాం అంటే నా మిస్టర్ నో, 30 రోజుల క్రితం చెప్పింది ఇంతవరకు వెళ్ళలేదు, ఈ రోజు చెప్పింది ఈ రోజు ఎందుకు వెళ్తాం? హోమ్ మినిస్టర్ కదంటే బయలుదేరుతాం. దేవుడు మాట్లాడాడు అంతా. సర్లేండి మీరు అన్నట్టు ముందు ఉప్పలే వెళ్దాం. అది సెకండ్ ఫ్లోర్ వాళ్ళ ఇల్లు ఉంటుంది, పిఎన్టీ క్వార్టర్స్ ఉప్పల్లో. 2వ ఫ్లోర్కి ఎక్కుతూ ఉన్నా అత్తా కోడలు దెబ్బలాడుకున్నారు. గబగబ పరిగెత్తుకుని చచ్చిపోతానికి అప్పుడే నేను ఎక్కుతున్నా, చెయ్యి పట్టుకుని తీసుకుని
తల్లి బోరు నేర్స్తూ ఏమని తెలుసా, ఈరోజు సమయానికి మీరు రాకపోతే గర్భంలో పిల్లడు కూడా ఉన్నాడండి, ఇంకా డెలివరీ కాలే, చూడండి ఆవేశం, నా కూతురు చచ్చిపోయింది. అమ్మ నడిపించింది ఎవరు? స్వరం వినబడుతుంది. ఏ నిర్ణయాలు తీసుకోవా, ఈ దారిలో వెళ్తే నీకు అపాయం సంభవిస్తా, ఈ దారిలో వెళితే నీ కీడు సంభవిస్తా, మేలైనటువంటి త్రోవలో ఆయన నడిపిస్తా. దావీదుకు 6 సార్లు దేవుడు నడిపించాడు. అమ్మ అవి చూపిస్తా. 1 సమూయేలు 23 ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని విచారణ చేస్తే దావీదు వెళ్ళు అని దేవుడు స్వరం విన్నాడు. అమ్మ మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నట్టు మన సొంత ఇష్టానుసారంగా వెళ్తాం, సొంత నిర్ణయాలు తీసుకుంటాం. దావీదు ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, యుద్ధానికి వెళ్ళినా, మంచి పనికి ఎక్కడికి వెళ్ళినా దేవ సన్నిధిలో కనిపెట్టి ఆయన స్వరం విని అప్పుడు బయలుదేరేవాడు. 1 సమూయేలు 23. అంతట దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి అమ్మ ఏమన్నాడు? ఎవరి దగ్గర చేశాడు? యుద్ధానికి వెళ్ళాలి, నా దగ్గర చేతుల ఆయుధం ఉంది, నా వెనకాతల సైనికులు ఉన్నారు. దేవుని దగ్గర విచారణ అమ్మ అలాగే ఉంచాం. మంచాడు అమ్మ భక్త సింగ్ గారు కట్టింగ్ చేయించుకోవటానికి ఆయన దేవుణ్ణి అడిగి ఉన్నట్టు వాటి సాక్ష్యం విన్నాను. భక్త సింగ్, ప్రభువా కట్టింగ్కి వెళ్ళమన్నాం, ఏ సెలవునికి వెళ్ళాలి అని అడిగాడు. భక్త సింగ్ గారి ఆ సెలవునికి వెళ్ళి నడిపించి తీసుకెళ్ళాడు. అక్కడ సెలవుల్లో కట్ చేస్తూ సువార్త చేశాడు. అక్కడ ఆయన క్రీస్తుని అంగీకరించాడు. చూసారా, సెలవుని చేయడానికి వెళ్ళినప్పుడు కూడా అడిగాడండి. అమ్మ 4వ వచనం చదవమ్మ. మరలా అడుగుతాడు. దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేశాడు, నీవు లేచి కేయిలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుటని. రెండోసారి మరలా విచారణ చేశా. ఎలాగెళ్ళాలి చూడండి. దైవ సన్నిధిలో ప్రార్థన చేయకుండా, దేవుని స్వరం వినకుండా దావీదు ఏ పని చెయ్యలేదు. అమ్మ 1 సమూయేలు 30 పట్టుకో. ఇక్కడ అమాలేకీయులు వచ్చి సిక్లగ్ పట్టణాన్ని ముట్టడి చేసి పట్టణాన్ని పూర్తి కాల్చేశారండి. భార్యలు బిడ్డలందరిని కూడా చెరపట్టుకుని వెళ్ళిపోయాయి. ఇప్పుడు అమ్మ నా భార్య చెరపట్టాడు, నా బిడ్డలు చెరపట్టారు, ఎవడన్నా ఏం చేస్తారండి? ఇమ్మీడియట్లీ పరిగెడతారు కదా. దేవుని దగ్గర విచారణ చేసాడు. సిక్లగ్ పట్టణాన్ని ముట్టడి చేసినప్పుడు, ప్రభువా ఇప్పుడు నేను వెళితే వాళ్ళని కలుసుకోగలనా, వారిని ఓడించగలనా, చెరపట్టబడిన నా భార్యలను బిడ్డలను తీసుకుని రాగలనా? విచారణ చేసాడు. దేవుడు మాట్లాడాడు. 8వ వచనం చదవమ్మ. 1 సమూయేలు 38. నేను ఈ దండును తరిమిన యెడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారినందరినీ దక్కించుకుందుమని సెలవిచ్చాడు. చూడండి, చెరపట్టబడిన భార్యను తీసుకుని రావటానికి కూడా దేవుని దగ్గర విచారణ చేసి నేను వెళ్ళటనిచ్చుతామా? దేవుడు ఏమన్నాడు? వెళ్ళు, వారిని ఓడిస్తావు, చెరపట్టబడిన నీ భార్యను బిడ్డలను తీసుకుని వస్తావు. అమ్మ ఈ రోజుల్లో క్రైస్తవులు అసలు దేవుని దగ్గర విచారణ చేయరండి. పెళ్లి చేసినప్పుడు దేవుని దగ్గర కనిపెట్టాలి. ప్రభా ఇది నీ నిర్ణయమా, నీ చిత్తమా కాదా అని కనిపెడితే దేవుడు చెప్తా ఏమని. ఇప్పుడు శరీర స్వరం ఉంది అమ్మ. 1 సమూయేలు 16 పట్టుకో. ఇప్పుడు సమూయేలుతో దేవుడు నువ్వు వెళ్ళు, బెత్లెహేము దగ్గరికి వెళ్ళి యెష్షయి కుమారుని ఒకరిని అభిషేకించు అంటే శరీర స్వరం చెప్తుందండి. సమూయేలుకి ప్రవక్తే ఎలీయా చాలా మంచి హైట్ లో ఉన్నాడు, మంచి సామర్థ్యం శక్తి కలిగిన వాడు. అప్పటికే సౌలు కొలువులో పనిచేస్తాడు. ఇతడే ఏమో అని అభిషేకించబడ్డాడు. శరీర స్వరం 16:6.
వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనేది. చూడండి, అనుకున్నాడు. కొన్నిసార్లు మనం కూడా అనుకుంటాం, బా ప్రార్థన చేస్తున్నా కుమార్తె పెళ్లి కొరకు, అమ్మో ఐటీలో పనిచేసేవాడిని తీసుకొచ్చాడు, కారు ఉందంట, బంగ్లా ఉందంట, క్యాషియర్ పార్టీ అనుకున్నాడు. శరీర స్వరం విన్నాడు, అనుకున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు 7వ వచనం, మనుష్యుడు పై రూపాన్ని చూస్తాడు, నేను పై రూపాన్ని చూడను, హృదయాన్ని లక్ష్య పెడతాను, మనుష్యులు కోరుకున్న వారిని నేను కోరుకోను. 7వ వచనం, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుండా. మనం ఏం చూస్తాం చెప్పండి? ఏం చూస్తాం? అందంగా ఉన్నారా లేదా, ఎంత ఎంత డబ్బులు వస్తాయి, ఎంత జీతం. ఏమన్నాడు? పై రూపాన్ని చూడొద్దు, హృదయాన్ని ఎరిగిన దేవుడు నేను. అతని గుణగణాలు ఎలాంటివో నాకు తెలుసు, అతని క్యారెక్టర్ ఎలాంటిదో నాకు తెలుసు. నువ్వు పైన చూస్తున్నావు, అబ్బా లక్షల డబ్బు ఉంది, చక్కగా నా కూతురు సుఖపడతా అని దైవ సన్నిధిలో కనిపెట్టకుండా, దేవుడు నిర్ణయం తీసుకోకుండా, సొంత చిత్తానుసారంగా శరీర స్వరమును విని లేక లోక స్వరాన్ని విని వివాహాలు చేసి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. అమ్మా, లాస్ట్ ఇయర్ ఒక ఆమె పెళ్ళి, బాగా డబ్బున్నవాడు, చేసుకుంది 2 నెలలు, అన్ని హ్యాబిట్స్ ఉన్నాయట, ఏది హ్యాబిట్ అంటే ఏది లేదా. నా దగ్గరికి వచ్చింది ఆ కేసు. నేనన్నా, అమ్మా మరి ప్రార్థన చేసావా అంటే, కూతురు పెళ్లి కొరకు చేశానండి. దేవుడే నప్పించాడు అనుకున్నా. ఎందుకు? క్వాలిఫికేషన్ ఉంది, జీతం ఉంది, సొంత ఇల్లు ఉంది, కారు ఉంది. దేవుడే పంపించే, ఇక్కడ దేవుడే అభిషేకించమన్నా అని శరీర స్వరమని అభిషేకించబోయాడు సమూయేలు. ఇతను కాదు నేను కోరుకున్నాను, దావీదును అభిషేకించు, ఇశ్రాయేలులో అతని దీపము ఆరిపోదు, అతని దీపాన్ని వెలిగించేవా, అతని వంశంలో నుంచి రక్షకుడు వస్తాడు, అనేకులను వెలిగిస్తాడు. చదవండి మళ్ళీ 2వ సమయం 2వ అధ్యాయం. ఇప్పుడు చూడండి ఎన్నిసార్లు దావీదు దేవుని దగ్గర కనిపెట్టాడు. ఆయన స్వరం, ఆయన ధ్వని వినటానికి. ఇప్పుడు సౌలు చచ్చిపోయి, సౌలు కుమారులు చచ్చిపోయి, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి? నువ్వు నేనైతే ఏం చేసేవాళ్ళో చెప్పండి? కానీ ఏం చేస్తాం? సింహాసనం నాదే, నన్ను అభిషేకించాడు, దేవుడే అభిషేకించాడు, పరిగెత్తి సింహాసనాన్ని పట్టుకోలే, విచారణ చేసి ఎక్కడికి వెళ్ళాలి? యూదా దేశానికి వెళ్ళాలి. యూదా దేశంలో ఎక్కడికి వెళ్ళాలి? హెబ్రోనుకి వెళ్ళు. 2:1. ఇది జరిగిన తరువాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొక్క విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాడు. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన చూడండి, యూదా ఓ అన్నాడు. పోనగానే పెట్టి మీద చదువుకుని వెళ్ళే, ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ పట్టణానికి వెళ్ళు. ప్రభు, పట్టణం చాలా పెద్దది, ఈ పట్టణంలో అక్కడికి వెళ్ళాలి. మేడిపట్నమా, అత్తాపూరా, లేకపోతే సికింద్రాబాదా, ఎక్కడికి వెళ్ళాలి? ఎంత స్పష్టంగా అడిగాడో చూడండి. దావీదు అడిగాడో చూడండి, హెబ్రోనుకి వెళ్ళు. అందుకనే దావీదు ఎప్పటికీ దేవునికి ప్రియమైన పాట. అమ్మ, ఇప్పుడు 5వ అధ్యాయం. ఫిలిష్తీయుల యుద్ధానికి వచ్చాడు. నేను వెళ్ళాలా వద్దా అని విచారణ చేశాడు. 5:19. దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొక్క విచారించినప్పుడు, పొమ్ము,
నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా అమ్మా సెలవిచ్చును. ఎందుకమ్మా ఎందుకు చూపించటం? అమ్మా ఎందుకు చూపించటం? నేర్చుకుంటారని మీరు ఎక్కడ సొంత నిర్ణయం తీసుకోలే. ఎక్కడ యుద్ధానికి వెళ్ళినప్పుడు నా సైన్యం ఉంది, నాకు ఆయుధాలు ఉన్నాయి, నాకు గుర్రాలు ఉన్నాయి, నాకు రథాలు ఉన్నాయి, నాకు శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, బలాఢ్యులు ఉన్నా అని వెళ్ళలే. వెళ్ళిన ప్రతి చోట దైవ సన్నిధిలో విచారణ చేసే ఈ రోజున ఉద్యోగం కొరకు వెళ్తున్నటప్పుడు అరే ఈ ఉద్యోగం నాకు కుమార్తెకి సరిపోయింది. చూడండి దేవుడు ఎలా నిర్ణయాలు తీసుకుంటాడు. దైవ సన్నిధిలో మీకు ఇంతకు ముందుగా చెప్పు. నాకు మీ కూతురు ట్వింకిల్ జెట్ ఎయిర్వేస్ లో జాబ్ చేస్తున్నప్పుడు కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ గుర్తుందండి ఎవరికైనా? కొత్త ఫ్లైట్లు అప్పుడు. ఇప్పుడు ఈ అమ్మాయి కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ నుంచి ఆపర్చునిటీ వచ్చింది. ఏమని 5,000 జీతం ఎక్కువ ఇస్తారని. ఎవరైనా ఏం చేస్తారు? ఏమన్నా ఏం చేస్తారు? జీతం ఎక్కువ ఇస్తే ఎవరికైనా అదే కదా. మా ఇంటికి వచ్చి ప్రార్థన 5,000 జీతం ఎక్కువ ఇస్తారని. తర్వాత చింతల దగ్గరికి వచ్చి చింతలు ఏమన్నా అమ్మా జట్ ఎయిర్వేస్ దగ్గర నీకు ఉద్యోగం లేనప్పుడు అక్కడే ఇచ్చి అక్కడే నీకు అభివృద్ధిలోకి వస్తా. చూడండి దేవుని నడిపింపు చూడండి ఎలాగుంటుందో. ఆ చెప్పిన మాటకు లోపడిందండి. 5,000 జీతం ఎక్కువ అంటే ఎవరైనా వెళ్తారు కదా. అదే సంవత్సరం కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ లాస్ వచ్చి మొత్తం కంపెనీ ఎత్తేసారండి. అంటే భవిష్యత్తు ఎలాగుంటుందో నీకు తెలియదు. ఈ కంపెనీలో నా ఉద్యోగం అబ్బా జీతం ఎక్కువ ఇస్తున్నాడు, అది ఎత్తేస్తారో లేదో. ఆ కంపెనీ ఎలాంటిది, దానికి భవిష్యత్తు ఉందా లేదా తెలియదు. అమ్మ మళ్ళా 23వ వచనంకి వెళ్దాం. ఇక్కడ మరలా యుద్ధానికి వెళ్తున్నప్పుడు నువ్వు వెళ్ళొద్దన్నా తర్వాత అంటారు వెనక నుంచి వెళ్ళు. 23 దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబళి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయటం. చాలు అమ్మ ఏమన్నాడు? వెళ్ళొద్దు, వెనక నుండి వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడైనా సొంత నిర్ణయం తీసుకున్నాడా దావీదు? అన్న తీసుకున్నాడా? యుద్ధానికి వెళ్ళినా ఏ పని చేసినా దైవ చిత్తాన్ని కనిపెట్టాడు. దేవుడి స్వరం విన్నాడు. అమ్మ ధ్వనులు ఆయన నడిపింపును చూపెడుతూ ఉన్నది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నిన్ను నడిపిస్తాడు. ఈ మార్గంలోకి వెళితే గమనించాలే, ఈ మార్గంలోకి వెళితే నీ త్రోవ తప్పుతా, సరైన మార్గంలో నడిపిస్తా. రెండవది, ఈ ధ్వని దేన్ని చూపెడుతుందో తెలుసా? దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా జీవిస్తున్న వారిని చెదరగొడతాడు. గర్భిణి చేసుకో. ఎక్కడ ఉందమ్మా? ఎవరు? 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం. 3 దేశాలు వచ్చాయి. అమ్మోనీయులు, మోయాబీలు, చేయుడు. మనకి ఈ 3 దేశాలు ఎవరి మీదకి యుద్ధానికి వచ్చాయి చెప్పండి? ఎవరి మీదకమ్మా? యెహోషాపాతు మీదకి వచ్చాయి. 3 కలిసి వచ్చాయి కదా. ఇప్పుడు దేవుడు దాని వాళ్ళలో వాళ్ళే కొట్టుకునేటట్టు చేశారండి. చచ్చారు. అమ్మ 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 22, 23. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్లను పెట్టెను కనుక వారు హతులైరు. అమ్మోనీయులను, మోయాబీయులను, సేయీరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవలనని పొంచియుండి వారి మీద చూడండి కలిసి వచ్చారు. ఆళ్ళాలు పడుచుకున్నారండి. అందరూ యోధా మీద పడాలా, వాళ్ళు పడుచుకున్నారు. అంటే ప్రార్థన చేస్తే గనిపిని చేస్తాడు దేవుడు. అమ్మ అని ప్రార్థన చేసిన ఆయన శత్రువులను చెదరగొడతాడు, మాటుగాండ్రలు పెడతాడు. ఇది 3వది, మెరుపులు జైలు చూపెడుతున్నది, పరిశుద్ధతను చూపెడుతుంది. అమ్మ మెరుపు ఎలాగుంటుంది? ఎలాగుంటుంది మెరుపు? తెల్లగుంటుంది కదమ్మా, షైనింగ్ కదా. పరిశుద్ధతను చూపెడుతుంది.
ప్రార్థన ఒక వ్యక్తిని పరిశుద్ధతలోనికి నడిపించేది. ఎవరు నడిపించింది? మన ఎప్పుడు ఉపమానం చెప్పుకుంటాం కదా శంకర్ గురించి. శంకర్ ఏమన్నాడు? పాపిని నేను ఆకాశం వైపు కనులెత్తు చూచుట యోగ్యుడిని కాదు అని రొమ్ము కొట్టుకున్నాడు. తన నిజస్థితిని ఒప్పుకున్నాడు. తన పాప స్థితిని దేవునికి చెప్పాడు. అక్కడి నుండి వెళ్ళినప్పుడు పరిశుద్ధుడిగా మార్చబడి నీతిమంతుడిగా మార్చబడి అపరిశుద్ధుడు నీతిమంతుడిగా మార్చబడింది. 18:14 లూకా. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని అమ్మ నీతిమంతుడు అంటే అర్థం ఏంటమ్మా? పరిశుద్ధత కలిగిన కదమ్మా అనేది. ఎలా వచ్చాడు మందిరానికి? మందిరంలో పరిశుద్ధత దొరుకుతుంది. అందుకే మందిరానికి రావాలి. అమ్మ అది అండర్లైన్ చేసుకోండి. 93 సంకీర్తన 5వ చరణం. ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. యెహోవా ఎన్నటన్నిటికీ నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. అమ్మ మందిరం ఎక్కడైనా పరిశుద్ధపరచబడ్డాడమ్మా? ఎక్కడ? మందిరములో. కనుక ఇక్కడ మెరుపులు దేన్ని చూపెడుతున్నాయి? నీలో చిన్న చిన్న బలహీనతలున్నా దైవ సన్నిధికి వచ్చి ఆ బలహీనతను ఒప్పుకుంటే ఆ బలహీనతను తీసివేసి పరిశుద్ధతలోనికి నడిపిస్తా. నువ్వు పరిశుద్ధత నుండి పరిశుద్ధత నుండి అత్యంత పరిశుద్ధతలోనికి నడిపించే కృప ప్రార్థన ద్వారా కలుగుతాది. అమ్మ ప్రార్థన చేసేవాడు పాపం చెయ్యడు. ప్రార్థన లేనివాడు పాపంలో పడతాడు. ప్రార్థన చేసేవాడు పరిశుద్ధతని కాపాడుకుంటాడు. ప్రార్థన లేనివాడు వరదలో దొరుకుతుంది కదా. ఎవరు? పందితో పోల్చు. ఎందుకు? పంది ఎప్పుడు కూడా పైకి చూడదంటే. ఎప్పుడైనా పైకి చూస్తుందా పంది? ఎప్పుడు కింద. ప్రార్థించేవాడు ఎప్పుడు పైకి చూస్తాడు. పై వాటిని ఆశిస్తాడు. నిత్యత్వానికి సంబంధించిన వాటిని కోరుకుంటా. కనుక నువ్వు ప్రార్థన చేస్తే నీలో ఉన్న అపరిశుద్ధత యావత్తు దేవుడు తీసివేసి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చిదిద్ది అక్కడి నుండి పెడతాడు. అమ్మ ప్రార్థన నిన్ను ప్రకాశింపజేస్తాది. చదువమ్మది అండర్లైన్ చేసుకోండి. నిర్గమకాండం 34వ అధ్యాయము 29వ వచనం. మోషే 40 దినాలు 40 రాత్రులు పగలు సీనాయి కొండ మీద గడిపి యెహోవా సన్నిధిలో గడిపి కొండ దిగి 2 రాత్రి పలకలను చేతిలో పట్టుకొని వస్తుంటే అతని చర్మం ప్రకాశించింది. 34:20. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు. అమ్మా ఎలాగుందమ్మా ముఖం? మెరుపు ప్రకాశం ఉంటా. మెరుపులో అంటే ఇక్కడ కూర్చున్న నీవు ప్రకాశించే జీవితం జీవించాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన లేనివాడు ప్రకాశించలే. అమ్మా పాత రోజుల్లో పల్లెటూరులో పెట్రోమాక్స్ లైట్లు తెలుసు కదా. పెట్రోమాక్స్ లైట్లు తెలుసా? అమ్మ తెలుసా మీకు? ఏం కొడతారు? ఏమన్నారు దీన్ని? పంపు. ఇలా కొడతారు. అంటే ఎంత కొడితే అంత వెలుగు. తెలుసు కదా. అంటే ఎంత ప్రార్థన చేస్తే నీ ముఖం అంత ప్రకాశిస్తుంది. యేసుక్రీస్తు ముఖం ప్రకాశించింది. ఎక్కడమ్మా? ఎక్కడ? రూపాంతర కొండ. ఇప్పుడు మత్తయి 17వ అధ్యాయం రూపాంతర కొండ మీద అతని ముఖం సూర్యుని వలె ప్రకాశించును అని ఉంది. దగ్గర పట్ల సూర్యుని వల్ల ప్రకాశించను అని ఉంది. అయితే లూకా సువార్తలో లూకా భక్తుడు కూడా రూపాంతర కొండ అనుభవం చెప్తాడు. అయితే రూపాంతర కొండ అనుభవం చెప్తున్నప్పుడు ఏం రాస్తాడు? అతను ప్రార్థించుచుండగా అతని ముఖ రూపము మారను, అతని ముఖం సూర్యుని వలె ప్రకాశించను. లూకా 9:29. ఈ మాటలు ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగా మెరిసి. అది ఎలా మెరిసిందంట వస్త్రం.
చూడండి, పండు ఇద్దరు బిందులు తోలుతాయి. చింతపండుతో కదా ఎలాగుంటుంది, తల మెరుస్తూ ఉంటారు. నేను కొన్నిసార్లు పంటూరికి వెళ్ళి చూస్తే అటకలతో ఓరి బాబు ఏంటి ఇలా మెరుస్తుంది. మనకంటానికి శుద్ధి ఎక్కువ అండి, శుభ్రంగా. అంటే ఎప్పుడైతే చింతపండు వేసి ఆ ఇద్దరు బిందులు తోలుతారో ఆ ఇద్దరు బిందులో ఉన్న మురికంతా పోతాయి, తల మెరుస్తూ ఉంటాయి. ప్రార్థన చేస్తే నీలో ఉన్న అపరిశుద్ధత యావత్తూ పోయి యేసయ్య యొక్క వెలుగును తీసుకొని లోకంలో ప్రకాశించే వ్యక్తిగా ఉన్నావు. అయితే ఈ రెండో ఉగ్రతకి కూడా సాదృశ్యమని చెప్పారు కదా అమ్మ. చదవమ్మ 2 సమూయేలు 22:15 వచ్చిన. తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను. అమ్మ మెరుపులు ప్రయోగించి ఏం చేశాడు? తరిమేడు. అంటే ఎండ్ డేస్ హతసాక్షుల మొదటి గుంపు ఎత్తబడిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇయర్స్ ఆయన ఉగ్రత భూమి మీద కుమ్మరించబడినాడు. ఆయన ఏంటి? మెరుపును కుమ్మరించి శత్రువులను దేవుని వ్యతిరేకులను చెదరగొడతాడు, మెరుపులను కుమ్మరించి వారిని ఓడగొడతాడు. కీర్తన 18:14. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. అమ్మ మెరుపులు ఏం చేస్తుందమ్మా? శత్రువులను ఓడగొడుతున్నాయి. ఆయన అంచె దినాలలో ఆ మెరుపులు కుమ్మరించినప్పుడు అంత్యక్రీస్తు ఆ 3 వీరందరినీ ఓడగొడతారు, చెదరగొడతారు. 144 సంకీర్తన 6. మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టు. అమ్మ ఇక్కడ ఏం 3 చెప్పే. ఒకటి ఏంటమ్మా? 1 తరిమి కొడతాడు, 2 ఓడిస్తాడు, 3 చెదరగొడతాడు. అయితే ఈ మెరుపు ఆత్మీయంగా దేనికి? దైవ సన్నిధిలో పెడితే నీ ముఖం ప్రకాశిస్తాడు. 4 భూకంపం. అమ్మ భూకంపం దేనికి సాదృశ్యం? ఉజ్జీవానికి సాదృశ్యం. అమ్మ ప్రార్థన చేయించు ఉంటుండగా అపొస్తలుల కార్యం 4:31 వారు ప్రార్థన చేయించుంటుండగా కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నిండిపోయిన వారై ఆత్మతో నింపబడి ధైర్యంగా దేవుని సువార్త ప్రకటించారు. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యం ధైర్యంగా బోధించారు. ప్రార్థన ఉద్యమాలను తీసుకొస్తాడు, ప్రార్థన పరలోకపు తలుపులను తెరుస్తా, ప్రార్థన అద్భుతాలు చేయిస్తా. నువ్వు కూర్చొని భూమి మీద మోకరించి ప్రార్థన చేస్తే పరలోకాన్ని కదిలించే శక్తి ప్రార్థనకున్నది. అమ్మ మీరు ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? భూమి కనిపించింది, విజయం వచ్చింది. అమ్మ అపొస్తలుల కార్యం 16:1 ఇక్కడ పేతురు పౌలు సీలను చెరసాల్లో వేసి ఏం చేస్తున్నారు అంటే చెరసాల్లో చెప్పండి అమ్మా? శుద్ధిస్తున్నారు. శుద్ధే కాదండి బాబు, ప్రార్థన కూడా చేశాడు. 16:25 చదువమ్మా. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు. అది అమ్మ అలా కొంచెమ్మా. అలా ఏం చేశారు? మనమైతే ఏం చేస్తాం? ప్రార్థన చేస్తూ తీసుకొని చెరసాల్లో వేసు. చెరసాల్లో వేయకుండా అదే కాకుండా ఉన్నంత గాయాలు, కాళ్ళు చేతికి పొందలేంటి, నువ్వేం దేవుడివి అని సనిగేవారు, గొనిగేవారు. అయితే ఏం చేశాడు దేవుడు? ప్రార్థించుకుంటుండగా భూకంపం వచ్చింది. అమ్మ చర్వం చెరసాల తలుపులు తెరవబడ్డాయి, బంధకాల నుంచి విడుదల పొందే. 26. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకోలేదు. అమ్మ
భూకంపం వస్తే ఏమవుతుందో చెప్పండి. మనుషులు వస్తారు కదా, ఏసే పంపించే భూకంపం విచిత్రం. మనుషులు రావరు, చచ్చినోడు బతుకుతాడు. ఇక్కడ ఎప్పుడైతే వాడు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఖైదీలు వినిచుండిరి అని ఉంటది. అంటే ఇంతవరకు సువార్త వినని చెవులు సువార్త వినే చెవులుగా తెరుస్తాడు నీ చెవులను. ఏ బంధకాల చేత బంధించబడ్డావు? పాపం అనే బంధకమా, అనారోగ్యం అన్న బంధకమా, అసమాధానం అన్న బంధకమా, దరిద్రత అన్న బంధకమా, లేమి అన్న బంధకమా, ఏ బంధకమైనా ప్రార్థన బంధకాలను తెంచివేస్తాది. విజయం కలిగింది. అమ్మ, మనందరూ కూడా సువార్త, దేవుని యొక్క ప్రార్థన విన్నారు, దేవుని సువార్తను విన్నారు. ఇంకేంటి? పాప బంధకాల నుంచి విడుదల అవుతుంది. అన్న, జరిగిన సంఘటన ఒకటి పెట్టి ఇంకొక రిఫరెన్స్ ఇచ్చి క్లోజ్ చేస్తాను. అమెరికన్ బాప్టిస్ట్ మినిస్ట్రీ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసు? అమెరికా బాప్టిస్ట్ మినిస్ట్రీ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? గుంటూరు నుంచి నెల్లూరు వరకు స్టార్ట్. అక్కడ అన్న అమెరికన్ బాప్టిస్ట్ మిషనే కదమ్మా. గుంటూరు అది కెనడియన్ అంటే మళ్ళీ అటు సైడ్ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. అయితే మిషనరీగా క్లౌడ్ అన్న వ్యక్తిని పంపారు. జాగ్రత్తగా వినండి. 3 సంవత్సరాలు పరిచయం చేశాడు, ఒక్క ఆత్మరక్షణలోనికి రాలేదు. కమిటీ కూర్చుంది. 3 సంవత్సరాల నుంచి అడిగిన డబ్బు పంపుతున్నాం, ఇంకేంటి మందులు పంపుతున్నాం, బట్టలు పంపుతున్నాం, వాళ్ళకి బెడ్షీట్లు పంపుతున్నాం, వాళ్ళకి పాల పొడి కూడా పంపారంట. అప్పుడు 3 సంవత్సరాలు ఏదో ఆత్మ కూడా రక్షణలోకి రాలే. ఈ క్లవ్ అక్కడ పనికిరాడు. అక్కడి నుంచి బర్మాకి మిషనరీగా పంపుదాం. తెలుసమ్మా ఈ సంగతి? బర్మాకి మిషనరీగా పంపుదాం అని కమిటీ కూర్చుంది. ఎప్పుడు కమిటీలకు కాదండో, అప్పుడు కమిటీ ఒక్కళ్ళు చెప్పినా అందరూ ఓకే అంటేనే అది పాస్. ఒక్కడు నువ్వన్నా పాస్ అయింది. అందులో గమనిస్తున్నా లేదు, ఆయనకి ఇంకా అవకాశం ఇద్దాం. అయితే ఇంకో 1 వీక్ ఆలోచన చెయ్యండి. నెక్స్ట్ వీక్ మరలా కూడుకున్నారు. నెక్స్ట్ వీక్ కమిటీ అంతా కూర్చొని, బాప్టిస్ట్ మిషన్ కమిటీ అంతా కూర్చొని మనలా డిస్కస్ చేస్తే ఈ యవనస్తుడు అన్నాడు, ఆయన అక్కడి నుంచి కదిలించడం దేవుని చిత్తం కాదని నాకు తెలుసు, నేను నమ్ముతున్నా. సరే, ఇంకో 1 వీక్ టైం ఇద్దాం. ఒక ఆత్మ లేదండి. 3rd వీక్ కూర్చుని ఇప్పుడు కమిటీలో ఎవ్వరు మాట్లాడకుండా, యవనస్తుడా నీవే మాట్లాడు, ఏం చేద్దాం అంటే, ఏ యవనస్తుడైతే వద్దు అది దేవుని చిత్తం కా, అది అక్కడే ఉందా అని చెప్పాడో ఆ యవనస్తుడు లేచి పాట పాడాడు. ఏమన్నా తెలుసా? సైన్ ఇన్ లోన్ స్టార్ అని ప్రార్థన చేశాడు. అమ్మ, అర్థమవుతుందా? ఆసియా దేశంలో మిషనరీగా పంపిన ఏకైక వ్యక్తి క్లవ్ సైన్ లోన్ స్టార్. ప్రకాశించు. కన్నీళ్లతో పాట పాడితే మొత్తం ఆ కమిటీ వారంతా కూడా ఆ పాట అంతా అయిపోయిన తర్వాత ఏడిస్తే అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? 3 సంవత్సరాలు అయ్యింది, ఒక ఆత్మరక్షణలోనికి రాలేదంటున్నారు కదా. 3 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా ఆయన అక్కడ సేవ చేస్తున్నప్పుడు ఆయన సేవ పండించాలని, ఆత్మ ఫలాలు పొందుకోవాలని, ఆత్మలు రక్షించబడాలని ఎవరన్నా ప్రార్థన చేశారు కమిటీలో? నెపాలు ఒకరి మీద వేయటానికి సిద్ధంగా ఉన్నాం మనం. అతను పనికిరా అని నెపాలు వేస్తున్నాం. అయితే ఈ 3 సంవత్సరాల్లో మనం వారి మందులు పంపేం, పాలపొడి పంపేం, డబ్బు పంపేం, వారి అక్రతలు తీర్చాం. ఏ రోజైనా ప్రార్థన చేసామా? అందరు కన్నీళ్లతో ఏడ్చి ప్రార్థన చేసి ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకున్నారు. చేతులు కట్టుకుని కమిటీ అంతా ప్రార్థన చేసింది. అదే సంవత్సరం
ఒంగోలులో లక్ష్మీపురంలో సంత వీధిలో నిలబడి సువార్త చేస్తూ ఉంటే చాలా మంది వచ్చి వింటున్నా. ఆయనకు ఆశ్చర్యం వేసింది. 3 సంవత్సరాల నుంచి నేను ప్రకటిస్తే వినడానికి ఎవరు రాలేదు, ఇంతమంది వింటున్నారు అని అంత వాక్యం అంతా చెప్పిన తర్వాత ఆల్టర్ కాల్ ఇస్తే అందరూ లేచి ఆయన ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు మీ విగ్రహాలను విడిచిపెట్టాలి, యేసును వెంబడించాలి, యేసు నిజ దేవుడిని అంగీకరించిన వారు మీరు లేచి నిలబడండి అంటే అందరూ లేచి నిలబడ్డారు. మనకు అర్థం కాలేదు. మళ్ళీ అన్నాడు, మీరు యేసును వెంబడిస్తారా, మీ విగ్రహాలను విడిచిపెడతారా, నిజ దేవుడిని ఒప్పుకుంటున్నారా? అందరూ చేతులు ఎత్తారు, అందరూ నిలబడ్డారు. ఇంకా అర్థం కాలేనికి పక్కన ఎర్రకుంట పేరయ్య ఉన్నాడు. ఆ పేరైనా పేరయ్య, నాకు తెలుగుకి అర్థం కాలేదేమో, నువ్వు చెప్పు ఒకసారి. ఎర్రగుంట్లో పేరయ్య ఉన్నాడు. మీరు విగ్రహాలను ఎత్తి పెడుతున్నారా? యేసును వెంబడించడానికి అంగీకరించారా? యేసును రక్షకుడిగా స్వీకరిస్తారా అంటే అందరూ లేచారు. మళ్ళా అందరూ చేతులు ఎప్పి ఊపుతూ ఉన్నా. ఇంకా పక్కన కూర్చొని క్లోదరా, నాకు ఇంకా డౌట్ అనిపిస్తుంది. అయితే యేసును అంగీకరించి వెంబడిస్తున్న వాళ్ళందరికీ బాప్తిస్మం ఇస్తామని చెప్పండి. ఎంతమంది నిలబడతారో చూద్దాం. అమ్మా, ఇప్పుడు యేసును వెంబడిస్తారని లేచా, చేతులెత్తే ఆయన యేసును వెంబడిస్తాం, ఆయన రక్షకుడిగా స్వీకరిస్తాం అన్న ప్రతి వారికి మేము బాప్తిస్మం చెరువులో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంతమంది తీసుకుంటా? అందరూ చేతులెత్తారు. సాయంకాలం 4:30కు స్టార్ట్ అయింది బాప్తిస్మ కూడిక. రాత్రి 3 వరకు జరిగింది. నా ప్రియ తల్లి, ఏమి రోజు ఉద్యమలే లేదు, ప్రార్థన. ఈరోజు ప్రజలు చెప్తా రక్షణ లేదు, ఆత్మలు రక్షించబడలే, నీ పొరుగువాడు రక్షణలోనికి రాలే, నీ ఎదురింటోడు రక్షణలోనికి రాలే, నీ కుటుంబంలో రక్షణ లేకుండా అనేకులు నరకానికి వెళ్ళిపోతున్నారు తల్లి. ఆ రోజున వారు త్యాగం చేసే, డబ్బులు ఖర్చు పెట్టే, ప్రాణాలను తెగించే, వారు విశ్రాంతి తీసుకోలే సమయం పెట్టారు, త్యాగం చేశారు, ఖర్చు పెట్టారు. ఈ రోజు సంఘాలు చెప్తున్నాయి ఉద్యమం లేదు. ఎందుకు ఉద్యమం లేదు? ప్రార్థన లేదు. ప్రార్థన ఉంటే భూకంపం ఉద్యమం కలిగింది. తల్లి, ఈరోజు వారే కనుక మన దగ్గరికి రాకపోతే, వారే కనుక సమయాన్ని వెచ్చించకపోతే, వారే కనుక సుఖాన్ని త్యాగం చేయకపోతే ఈరోజు భారతదేశం 3 నమ్మకాలలో నలిగిపోయేది, దురాచారాలలో ఉండిపోయే, ఇవన్నిటి నుండి విడిపించారు. అయితే మనకు లేదా ఉద్యమం? చెప్తాం అయ్యా, మా సంఘంలో ఈరోజు సైన్ క్లౌడ్ లోన్ స్టార్, సైన్ ఏషియాలో మిషనరీగా పంపించిన నువ్వు నక్షత్రం లెక్క ప్రకాశించు. ఆయన పేరు మీద లోన్ స్టార్ ఆ పాదం మీద కట్టాడు. నెల్లూరులో మొట్టమొదట బాప్టిజం లోన్ స్టార్ అక్కడ కట్టబడింది. ఈరోజు వారు చేసిన త్యాగం, వారి సుఖాన్ని త్యాగం చేశారు. ఆ రోజుల్లో రోడ్లు సరిగా లేవు. ఒంగోలు అమెరికా దేశాన్ని విడిచిపెట్టొచ్చారు. ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు, గెత్సెమనే ప్రేయర్ సెంటర్ సైన్, దేవుని కొరకు సైన్, దేవుని కొరకు ప్రకాశించండి, దేవుని కొరకు వెలిగించండి. అనేకులు నీ ద్వారా వెలిగించబడాలి, అనేకులు నీ ద్వారా దేవుని దగ్గరికి రావాలి. లేదు మనకు త్యాగం, లేదు మనకు సమయం, ప్రార్థన చేయడానికి సమయం లేదు తల్లి. ఆ రోజు నిజంగా అక్లౌ చక్రవర్తి చేసిన పని, ఎర్రగుంట్ల పేరయ్య చేసిన పని, ఆ రోజున అందరూ పెంతుకోస్తు ఉద్యమం ప్రారంభమైంది. 2222 మంది ఒకే దినమందు రక్షణలోకి వచ్చే కారణం క్లౌ చక్రవర్తి క్లౌ దొర చేసిన ప్రసంగం ప్రార్థించిన సంఘం కంపించింది. చరిత్రలో ఒంగోలులో జరిగిన చెరువు పేరేంటమ్మా? గుండ్లకమ్మ చెరువా? గుండ్లకమ్మ చెరువు అంటారు కదా. ఏది ఎక్కడ వచ్చాము మనకి? తల్లి, ఒక్కసారి వారు ఎంత సమయాన్ని దేవుని కొరకు వెచ్చించారు, సుఖాన్ని ఎలా త్యాగం చేశారు.
సకల సౌకర్యాలు ఉన్నాయి అమెరికాలో. వాటన్నిటిని విడిచిపెట్టొచ్చారు మన దేశాన్ని ప్రేమించి, మనల్ని ప్రేమించి, మనం రక్షించబడాలని. భూకంపం వచ్చింది, ఉద్యోగాలకు సాదృశ్యం. ఈరోజు ఇక్కడ ఉద్యోగం ప్రారంభం కావాలి. ఇంకా ఎన్ని ప్రసంగాలు కావాలి మీకు? ఎంతమంది బోధించాలి మీకు? ఇంత విలువైన వాక్యాలు విన్నప్పుడు కూడా మనలో ఉద్యోగం లేకపోతే ప్రభువా ప్రకాశించింది, నేను కూడా ప్రకాశించాలి, నేను వెలగాలి, అనేకులు వెలిగించాలి. చివరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి, అమ్మా ఇది ఉగ్రత కూడా సాదృశ్యం, అది కూడా చదవమ్మా. యెషయా 29:6. యెషయా 29:6. ఉరుముతోను భూకంపముతోను మహాశబ్దముతోను సుడిగాలి తుఫానులతోను దహించు అగ్ని జ్వాలలతోను సైన్యముల అధిపతియగు యెహోవా దానిని శిక్షించును. భూకంపాలు వస్తాయి, అది కుమ్మరించగానే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అగ్గిపుల్ల కాలిపోయి ఆరిపోయింది. అక్కడ ఒక ఏమంటారు బోర్డు రాయబడింది. ఏమని? చీకటిలో నడుస్తున్నాను నా స్నేహితుడు కొరకు, నేను నా స్నేహితుని వెలిగించటానికి ఆయనను వెలిగించి ఆరిపోయాను అని ఒక బోర్డు ఉంది. ఆ పక్కనే క్యాండిల్ వెలుగుతూ ఉంది. ఆ క్యాండిల్ పక్కన ఇంకొక బోర్డు రాయబడింది. నా స్నేహితుడు చీకట్లో పాపంలో జీవిస్తున్న నన్ను వెలిగించి ఆరిపోయాడు. ఇప్పుడు ఆరిపోయిన నా స్నేహితుని కొరకు నేను వెలుగుతూ ఉన్నా. ఆరిపోయిన నా స్నేహితుని కొరకు నేను వెలుగుతూ కరిగిపోతూ ఉన్నా. ఎప్పుడు తల్లి, ఎప్పుడు ఈ సభా నీళ్ళకి వచ్చేది? భూకంపం ఉద్యమానికి సాదృశ్యం. ముగిస్తున్నాను. ఒకసారి మన పితరులు చేసిన చాలా, మిషనరీ చేసిన చాలా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు ఒక చిన్న కులస్తులు, ఆ రోజుల్లో క్షత్రియులు బ్రాహ్మణులు తప్ప ఎవ్వరూ చదువుకోవటానికి వీలు లేదు. మిషనరీసే కనుక రాకపోతే మీ బిడ్డలు చదువుకునేవారా? ఈరోజు ఉద్యోగాలు చేసేవారా? మన దేశంలో ఆ రెండు జాతులు తప్ప ఎవరు కూడా చదవడానికి వీల్లేదు. మార్చారు, తను మార్చి జాగ్రత్త చేశారు. డబ్బు ఖర్చు పెట్టారు, మోకాళ్ళు చిరగొట్టుకున్నారు, హారిపోయారు. మన గడ్డలో ఉన్న ప్రజలను రక్షణలోకి నడిపించడానికి హారిపోయారు. ఆ క్యాండిల్ అంటూ నా స్నేహితుడు చీకట్లో నడుస్తున్న వెలిగించాడు. ఆ స్నేహితుని కొరకు నేను వెలుగుతూ కలిగిపోతున్నా. ఈరోజు ఇదే నేను తీర్మానం అయితే ఎక్కడ నుంచి ప్రారంభమవుతాను. నా యేసయ్య నన్ను వెలిగించాడు, సిలువలో కలిగిపోయాడు, ఆరిపోయాడు. సిలువలో నన్ను వెలిగించడానికి ఆయన ఆరిపోయాడు సిలువలో. ఇప్పుడు ఆయన కొరకు నేను వెలుగుతా, వెలిగి అనేకులను వెలిగించి కలిగిపోతా. ఇదే తీర్మానం అయితే ఎక్కడే ఉద్యోగం ప్రారంభమవుతాను. కనిపించుకోండి. అత్యంత ప్రేమ కృప కనికరించగలిగిన ఈరోజు మా దేశానికి విజయం కావాలి, మా సంఘంలో విజయం రావాలి, మా కుటుంబంలో విజయం రావాలి. మోకరించాలి, ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తారు, ప్రార్థన చట్టాలను కూడా మార్చివేసే శక్తి ప్రార్థన ఉన్నది. ఈరోజు గురువులు
కనులు, మెరుపులు, భూకంపం, ఈ 4 దాచబడిన సత్యాలు విన్నారు బిడ్డలు. ఈ 4 ప్రార్థన ద్వారానే కలుగుతుందండి. విన్నారు. ఈరోజు మన జీవితానికి సమర్పించుకుంటాను. వీరే ఒక క్యాండిల్ లెక్క వెలిగించబడి అనేకులను వెలిగిస్తూ కరిగిపోయే కృపను దయచేయండి. నా యేసయ్య నన్ను వెలిగించి సిలువలో ఆరిపోయాడు. ఈరోజు ఆయన వెలిగించిన వెలుగు నా జీవితంలో ఉంటే నేను కూడా వెలగాలి. వెలుగు అనేకులను వెలిగించి కరిగిపోవాలి. విజయం ప్రారంభమవుతుంది మా దేశం, మా సంఘానికి, మా కుటుంబంలో, వ్యక్తిగతంగా మా జీవితంలో గొప్ప ఉద్యమదారులు రగిలింపజేయమని వేడుకొనిచున్నాను రాజా. దుష్టుడు ఎందుకు నీరు కట్టి ఫలింపజేయమని యేసు నామములో